చెప్తున్నారు కానీ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి. అందరు ఏ ఊరు? మీరందరూ కూడానా? నాకు హ్యాపీగా ఉంది. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు, ఎక్కి చూద్దాం. ఎక్కి నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు. చూద్దాం నిజంగానే ఉందా లేదా. నీ ఆధార్ కార్డు చూపించావా? ఆవిడ నన్ను ఒప్పుకోలేదు. నీ చూపి. నన్ను దించేస్తానంది మధ్యలో, ఒప్పుకోలా. చిన్నది చేయించుకోవచ్చు కదా. కూర్చోండి. భద్రమ్మ పేరేంటి? రంగమ్మ. నీ ఊరు పేరు? సొంతూరేనా? ఇది ఎన్నోసారి అమ్మ? నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు ఈ బస్సు? ఎన్నోసారి ఎక్కుతున్నావు? రోజు ఎక్కుతావా? అవసరమైనప్పుడు అంత. రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా? అది మరి వర్క్ చేసేవాళ్ళు వెరీ గుడ్. మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది, దుర్వినియోగం చేసుకోకూడదు. అది సుమారుగా యావరేజ్ ఒక్క రోజుకి అంటున్నావా, లేకపోతే ఒక్క రూట్ కి? మరి ఎవరు లేరు ఇక్కడ? క్లైమేట్ చల్లగా ఉంది, ఇంకొక హుషారుగా వెళ్ళాలి. వర్షం పడింది కాబట్టి పంట పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే ఫ్రీ అయినప్పటి నుండి ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. హార్డ్వేర్ తక్కువ, ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. లెవెల్ వెరీ హై. అబ్బమ్మలు కూడా మేడం అంతకు ముందు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్స్పెక్ట్స్ మరీ ఆపెట్టున్నారు మేడం.
ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళు సంత కొడుకుంటారు మేడం. ఓ దారిలోనేనా? బానే అనిపిస్తుంది. ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా నీట్ గా రోడ్లు బాగుంది. పెద్దమ్మ నువ్వు దిగేస్తామా? బాయ్ అమ్మా. మొన్న ఒక రోజు మేడం గుడిపల్లి నుంచి కుప్పం రావాలి మేడం. మరి నేను బండి తెచ్చుకున్నాను, గేట్ ఆగిపోయింది, ఆధార్ కార్డు లేదు. బండి ఎక్కడ ఇంటికి పెట్టేసి బస్సు వేసినాను, ఆధార్ కార్డు లేదు. తర్వాత ఫోన్ లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఫోన్ లో చూపిస్తా అంటే ఊరుకుంది అమ్మాయి. మేడం ఫ్రీ అయిపోయినప్పటి నుండి ఎక్కువ నెగ్లిజెన్స్ చేస్తాను మేడం. ఆధార్ అన్నారు మేడం, ఉండాలి ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి. ఇవ్వచ్చు కదా మేడం. మర్చిపోయినాము. మేము అడ్వర్టైజ్మెంట్ గా చెప్తుంటాం మేడం, బస్ ఎక్కిన వాళ్ళకి అందరికీ చెప్పినప్పుడు అది అందరూ చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు నాకు తెలీదు, అమ్మాయి అడిగింది, అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు. నమస్తే. ఏ ఊరు? అప్పటి నుంచి దేవుడిని ఎట్లా నిన్నే చూస్తాడు మేడం. సంతోషం. నాది కంటే మీరు బాబు అన్నది పెట్టుకోవాలి. ఆయనే కదా కుప్పం కోసం. ఎప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటారా కదా, మా ఊళ్ళోనే ఉంటారు. అంటే ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేస్తారు. చాలా హెల్ప్ అయిందంటే ఓటు ఒకటే అంటే ఇప్పుడు నన్ను సార్ వాళ్ళని మర్చిపోకూడదు. జన్మ జన్మలకు సార్ని గుర్తుపెట్టాలి. నాకైతే ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు సార్కే నేను ఓటు ఫస్ట్ నా ఓటు వచ్చిన సార్కే. మీకు ఇక్కడ నాకు నచ్చి చాలా బాగుంది. పొల్యూషన్ లేదు, నిశ్శబ్దంగా ఉంది, ఆ సిటీ గోల్ లేదు, హ్యాపీగా ఉంది. లేకపోతే హార్న్లు, మనుషులు, కార్లు, గొడవ వేడి. ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది. హడావుడిలో ఉంటారు. ఎక్కామంటే 1 గంట పడుతుంది ఇంకొక స్టాప్ కి వెళ్ళాలంటే, అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే. ఇక్కడ అట్లా లేదు, హాయిగా ఉంది. మీ గురించే నేను వచ్చింది. నేను ఎప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని. రావాలి, నేను వెయిట్ చేశాను, ఆయన ఇప్పుడు వచ్చాను. ఎప్పుడో రావాల్సింది. ఎంతో పుణ్యం చేసింది, ఇప్పుడు మాత్రం వచ్చేవారు. చాలా సంతోషం. థ్యాంక్స్ థ్యాంక్స్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. అవును. ఏదమ్మా కదా. ఇప్పుడు ఈ హంద్రీ నివాతో మీకు వాటర్, గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది.
అవును. అవును అవును, వర్షాలు తక్కువ కదా ఇక్కడ. అవును. నెక్స్ట్ కుటుంబంలో మీరు నిలబడతారా మేడం? నేను ఎందుకమ్మా, మా బాబు గారి తర్వాత బాబా ఉన్న వరకు ఆయనే. అదిగో చెప్పేశారు. తర్వాత మీరే కదా మేడం? బ్రతుకుంటే అంటే చెప్పండి. మీరు బాగుంటే మేమంతా బాగుంటాం మేడం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంప్రెషన్ గా ఉండాలి మేడం. మిమ్మల్ని ఇంప్రెషన్ తీసుకొని లేడీస్ అందరూ మంచిగా అన్ని రంగాల్లో ముందల ఆయన ఎంత వయసు అయినా ఆయనే సపోర్ట్ ఉంటా, మీ అందరికీ ఉంటా అవసరమైన. సార్ వచ్చిన చోట మన కుటుంబం అంతా బాగుంటుంది. ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పనా, మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి. నాకు కోపం, మన కుప్పంకి ఎందుకు రాదు? మీ బాబన్నతో రోజు మన కుప్పంకి ఎందుకు ఎందుకు తీసుకురారు? అది ఇక్కడే ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. నీ పేరేంటమ్మా? చెప్తా. అలా స్ట్రిక్ట్ గా ఉన్నావు, మంచిది, అట్లానే ఉండాలి. అట్లానే ఉండాలి, ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు. డ్యూటీ అంటే డ్యూటీ, నేను అంతే. సెల్ఫీ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. గబగబా రండి. See you, గౌతమి. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాచులేషన్స్ మేడం. నమస్తే అండి.